ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, వేరే అదర్ సర్వీస్‌వి ఉంటాయి కదా! సర్వీస్ సైట్స్. హ్మ్. నేను అది మామూలుగా జనరల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేసి అట్లాగా సైట్స్‌లో కూడా చేశాను. హ్మ్. సిమిలర్‌గానే వచ్చినియి. ఓకే. అలాగా. నెక్స్ట్ వచ్చి ఇంకొకటేంటంటే ఈ కామర్స్ సైట్‌లో డిఫరెంట్‌గా ఉంది మేడం. అవును. అది డిఫరెంట్ ఉంటది స్ట్రక్చర్. అది అసలు మామూలుగా నా డౌట్ ఏంటంటే, వాళ్ళ యాక్సెస్ లేకుండా అలాగా వర్క్ చేయొచ్చా? లేదా? అది అది డౌట్ మేడం నాకు. చేయకూడదండి. వేరే వాళ్ళ సైట్‌కి మనం అసలు వర్క్ చేయకూడదు. అది పర్మిషన్ లేకుండా చేయకూడదనుకుంటా కదా! మేబీ. చేయకూడదు. ఎక్కడ ఇమేజెస్ అన్నారు, ఒకసారి స్క్రీన్ షేర్ చేసి ఒకసారి ఒక్క నిమిషం. చూపించండి. ఇది ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఉంది కదా మేడం. అక్కడ ఒకటి ల్యాప్‌టాప్‌లో వచ్చింది కదా మేడం. హ్మ్. అక్కడ చేసి సేమ్ అలా కంట్రోల్ యూ అండ్ కంట్రోల్ ఎఫ్ అని కొట్టాను. హ్మ్. సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ హ్మ్. కింద నెక్స్ట్ వేరే గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఉన్నాయి కదా! హ్మ్. ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ అక్కడ క్లిక్ ఆ! చేసి కూడా అలా చేస్తే కూడా సేమ్ సిమిలర్‌గా అనిపించింది. అంటే ఒక్కసారి మీరు స్క్రీన్ షేర్ చేస్తే నాకు క్లారిటీ వస్తది. మీరు చెప్పింది నాకు క్వెషన్ అది క్లియర్‌గా లేదు. ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేసి ఎక్కడ చూసారు అనేది ఒకసారి నాకు చూపించండి ఓకే సిస్టమ్‌లో. మేడం. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే పేజెస్ గురించి మాట్లాడుతున్నారా? లేకపోతే ఆ! మేడం సారీ. మీరు దేనికంటే పేజెస్ గురించి మాట్లాడుతున్నారా? లేకపోతే ఏంటి అనేది నాకు క్లారిటీ రావట్లేదు. ఒకసారి మీరు మీ సిస్టమ్ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తే నేను ఒకసారి ఒక్క నిమిషం. 2 మినిట్స్. లాస్ట్‌లో అడుగుతాను మేడం ఒకసారి. సరే. షేర్ చేస్తాను లాస్ట్‌లో. సరే. యాహ్! మేడం. శ్రీదేవి గారు, మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. డౌట్స్ ఉందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. ఓకే. అండ్ మారుతి గారు? హలో. హలో. మారుతి హలో గారు. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ అంటే నిన్న చెప్పింది నాకు లాస్ట్‌లో అంటే దేని మీద చేయాలో అని తెలీదండి నాకు. ఇంకా నేను సరిగ్గా చూడలేదు. సరే. డౌట్స్ ఏమి లేవు మేడం. సరే అండి. అయితే ఇంటర్వ్యూ క్వెషన్స్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. యాహ్! నేను కూడా చూడలేదు మేడం. కొద్దిగా నిన్న వర్క్ ఉండి నాకు అవ్వలేదు. అది లింక్ గురించి మీరు పంపింది చేయలేదు మేడం నేను. సరే అండి. మామూలుగా క్లాస్‌లో వింటారు కదా! విన్న గుర్తుండే వరకు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనండి. ఓకే. ఫస్ట్ శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దాం. చెప్పండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే.
Yeah, good morning, ma'am. My name is, it's my pleasure to introduce myself. My name is Sridevi, and I'm completed my bachelor's in mechanics in the year of 2004. And right now, I currently am pursuing a certificate in digital marketing, and I am learning key areas such as SEO, Google Ads, social media marketing, email campaigns, content creations, and web analytics. And my strength is I'm hardworking multitasker, and my goal is to get a good job in reputed company. Thank you. ఓకే. యాహ్! ఇక్కడ మీరు రండి మామూలుగా సర్టిఫికేషన్ ఏమనొద్దు. జస్ట్ కోర్స్ అనండి. సర్టిఫికేషన్. ఏమన్నారు మేడం? కోర్స్. డిజిటల్ మార్కెటింగ్ కరెంట్ కోర్స్ ఆర్ ట్రైనింగ్. కోర్స్ అనాలండి. డిజిటల్ మార్కెటింగ్. ఓకే. సర్టిఫికేషన్ అంటే అది మళ్ళీ వేరే అట్లా వస్తది. ఓకే. సర్టిఫికేషన్ కోర్సెస్ వేరు, మామూలు కోర్సెస్ వేరనమాట. ఏమనాలి మేడం? ఇప్పుడు మేము ఏం చెప్పాలంటే జస్ట్ ఫస్ట్ కోర్స్‌లో బట్ ఐయామ్ లెర్నింగ్ కోర్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పాలి. ఇప్పుడు కోర్స్. ఈమెయిల్ లేకపోతే ఐయామ్ పర్సూయింగ్ డిజిటల్ మార్కెటింగ్ అంతవరకు చెప్పేస్తే సరిపోతది. ఓకే. యాహ్! నెక్స్ట్. వాట్ ఈస్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ? ఆన్ పేజ్ ఎస్‌ఈఓ మేడం. పర్లేదు మీకు తెలిసింది చెప్పండి దాన్ని. ఆన్ పేజ్ అంటే లైక్ to modify any information within in the web page. And it rank higher in learn more relevant traffic. And some key elements like keyword optimization, content quality, headers, image, alt text, meta tags, user experience, like links, like internal and external links. యాహ్! యాహ్! ఓకే అండి. హౌ మెనీ క్యారెక్టర్స్ రిక్వైర్డ్ ఇన్ టైటిల్ ట్యాగ్? 50 to 60 characters, madam. ఏంటండి? Yeah, the title tag is the 50 to 60 characters, madam. Yeah. Okay. How to optimize the keywords? How to optimize the keywords? Like it's one word to find what you require search engine. ఎవరిగారు మేడం మీరు కీవర్డ్ ఆప్టిమైజేషన్ అడిగారా? Keyword optimization, like keyword optimization. Keyword it's a 1 to 2% words are required, madam. కాలేదు. సరే మళ్ళీ మళ్ళీ ఒకసారి చూస్తానులేండి. కొంచెం అవన్నీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. మారుతి గారు
Hi, అనేది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. I am Maruti, completed digital marketing course. మీ మీ చెప్పండి మీరు అంటే మీ బ్యాక్గ్రౌండ్ మీరు మీ క్వాలిఫికేషన్ అండ్ I completed my degree and in లైక్ అదే చెప్పండి. ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ సో అండ్ సో ఇయర్. Now I am learning digital marketing course. In the part of digital marketing, I have some experience in SEO and Google Ads. Like ఇట్లా కొంచెం మీ ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. okay, sir. చెప్పమంటారా? చెప్పండి. I am Maruti. I completed my degree in 10 years back in 2010. And now I'm learning. I'm on maybe ఆ టైం మనకు కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదండి. సో ఐ కంప్లీటెడ్ ది కోర్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ప్రస్తుతానికి ఇప్పుడు ఇది మామూలుగా చెప్పండి. ఆ Okay. తర్వాత నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు అది మనం చూద్దాం. అంటే ప్రెజెంట్ ఇప్పుడు దీని గురించి చెప్పమంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నామో చెప్పాలి కదా! అది చెప్పు. Okay, I'm learning digital marketing course and I can do SEO. only. ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ ఒకసారి చెప్పండి. మొత్తం ఫస్ట్ నుంచి. I am Maruti and I completed my degree in 2010 and at present I am learning digital marketing course and I can do SEO and I can do and I can do SEO only. మీరు ఒకసారి ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ గురించి మీ గురించి మీరే సెంటెన్సెస్లో రాసుకోండి. సరేనండి. నేను ఇచ్చిన టెక్స్ట్ ఉంది కదా, అది అది ఓపెన్ చేసి చూసుకొని మీ గురించి మీరే రాసుకోండి. ఒక 2-3 టైమ్స్ దాన్ని రిపీట్గా రాసుకోండి. అప్పుడు మీకు సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. ఒకసారి అది కొంచెం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఫస్ట్దే కాబట్టి అది కొంచెం పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పాలి. సరే. కొంచెం టైం స్పెండ్ చేయండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసి అసలు దీని మీదే కూర్చోండి. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఒకవేళ మీరు ఆ టైంలో మీరు ఓన్గా చెప్పలేకపోయినా మీరు రాసుకున్న ఎక్కువ కూడా రాయద్దు. ఒక 3-4 సెంటెన్సెస్ రాసుకుంటాను. మీ పేరు, మీ క్వాలిఫికేషన్ చెప్తే, మీ నేటివ్ ప్లేస్ అండ్ ఇవన్నీ చెప్పాలండి. ఓకే. యువర్ సెల్ఫ్ అంటే మీరేం చేస్తారు. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళనుకోండి, దాంట్లో మేము మీకు ఏ కంపెనీలో చేసాము, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ కూడా బ్రీఫ్గా చెప్తాం. మొత్తం అన్ని డీటెయిల్స్ కాకుండా జస్ట్ 1 ఇయర్ ఒక ఎడ్యుకేషనల్ కంపెనీలో చేసాము. ఇట్లా కంపెనీ పేరు కూడా చెప్పొచ్చు. లేదంటే నార్మల్గా ఇట్లా మన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. పాస్ట్లో ఏం చేసాము, ప్రజెంట్ ఏం చేస్తాం అనేది. మీరు మా పాస్ట్లో అంటే ఏమో వర్క్ ఏం లేదు కాబట్టి అది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా డిగ్రీ ఇది చెప్తే ఇయర్ చెప్పండి. లేదు అనుకుంటే ఇయర్ ప్రాబ్లం అనుకుంటే అట్లా దాన్ని ఆప్ చేయొచ్చు. ప్రాబ్లం లేదు, అది చెప్పినా చెప్పకపోయినా. నెక్స్ట్ మీరేం చేస్తున్నారు అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాను, అందులో ఈ మాడ్యూల్స్ నేర్చుకుంటున్నాను అని మీరు ఒక 3-4 సెంటెన్సెస్ ఎక్కువ ఏమి అవసరం లేదు. అట్లా రాసుకోండి ఒక 2-3 టైమ్స్. మండేకి మీరు కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి దాన్ని. ప్రిపేర్ అవుతాను. వాట్ ఈస్ ఆఫ్ పేజ్ అండి మారుతి గారు? ఆఫ్ పేజ్ అండి.
ఓకే అండి. ప్రిపేర్ అవ్వలేదయితే? హాఫ్ పేజ్ దాంట్లోనే ఉంది పీపీటీలోనే. ఒకసారి చూసుకోండి. హాఫ్ పేజ్ అంటే అంటే ఆ! గుర్తుందనండి, నాకు అవును. ఐడియా అయితే ఉంది. హాఫ్ పేజ్ అంటే యూజింగ్ బ్యాక్ లింక్స్ రైట్. యూజింగ్ బిల్డింగ్ బ్యాక్ లింక్స్. ఓకే. బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడానికి హాఫ్ పేజ్ యాక్టివిటీస్‌ని యూజ్ చేస్తారు. ఓకే. మీరు ఇంకా చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలండి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి. మీరు ఎందుకంటే ఇక మీరు స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. ఓకే. కొంచెం మంచిగా ఎఫర్ట్స్ పెట్టండి. యాహ్! ఓకే అండి. దివ్య గారు? Yeah, madam. యాహ్! టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్. Hi, my name is Divya. I completed degree in 2010. I learned in digital marketing course. I'm learn SEO, Google Ads, social marketing, content creation. My passion is a good job. Thank you. ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా చేయండి. Okay. కొంచెం ఇంట్రొడ్యూస్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్. యాహ్! వాట్ ఈస్ canonical tag? Sorry. What is canonical tag? Canonical tag. అది తెలుగులో పర్లేదు. తెలుగులో వస్తదంటే అంటే మనం తెలుగులో చెప్తే అర్థమవుతది. కానీ మనకు ఇంటర్వ్యూవర్‌కి తెలుగులో చెప్పలేం కాబట్టి ఇంగ్లీష్‌లోనే ప్రాక్టీస్ చేయండి వచ్చే వరకు. ఓకే. తెలుగు అసలు యూజ్ చేయొద్దు. ఓకే. చెప్పడానికి అది కొంచెం మీరు నిన్న ఎక్స్‌ప్లెయిన్ చేశారు కానీ కొంచెం అర్థమవునట్టుంది. అది అక్కడ ఏం లేదండి. ఒక చిన్న సెంటెన్స్ ఉంది. అంతే టు అవాయిడింగ్ ద డూప్లికేట్ కంటెంట్ అంతే. దానికి వేరే ఏం లేదు అక్కడ. మీరు అర్థం కాకపోవడం జస్ట్ నేను నిన్న చూపించాను కూడా ఇక్కడి నుంచి ఇక్కడి వరకే అనేసి. టు అవాయిడింగ్ ద డూప్లికేట్ కంటెంట్ అది చెప్తే సరిపోతుంది. దాన్ని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. How many characters required in a meta description? 150 to 200. సారీ అండి. 150 to 160 అండి. సారీ 150 to 160. What is the keyword density? Keyword density. అంత ఐడియా రావట్లేదు మేడం. Yeah. Keyword density is 1 to 2%. Oh. The article. Yeah. In 1000 words article, we should insert 10 to 20 keywords. Okay. To optimizing the Google. How many types of SEOs is there in White Hat SEO? There are four types of SEOs: on-page SEO, off-page SEO, technical SEO, local SEO. What is the one difference between off-page and on-page? One difference. ఒక డిఫరెన్స్ చెప్పండి ఒక్కటే. అంటే ఎక్కువ difference in off-page SEO, outsource, madam. On-page means off-page means outsource, like
Yeah. మేడం అది అదేను. అది ఓకే. చెప్పండి. ఆన్ పేజ్ అంటే ఏంటి? ఆఫ్ పేజ్ అంటే ఏంటి అనేది చెప్పేస్తే సరిపోతది. డిఫరెన్స్ అంటే మళ్ళీ స్పెషల్‌గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక్క డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్. వితిన్ ద వెబ్‌సైట్ వర్క్ చేస్తే అది ఆన్ పేజ్. ఔట్ సైడ్ ద వెబ్‌సైట్ అవుట్ సైడ్ వర్క్ అవుట్ చేస్తాను. సోర్స్ కాదు. ఔట్ సైడ్ ఆఫ్ ద వెబ్‌సైట్ అంటే లాగిన్ చేయకుండా చేస్తే అది ఓకే. ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ కిందకి వస్తది. ఓకే. యాహ్! గాయత్రి గారు. Ma'am. Good evening, ma'am. గుడ్ ఈవెనింగ్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అండి? ఎనీ క్వెషన్స్? Ma'am, introduction, madam. యాహ్! అవునండి. You want to give me self-introduction, ma'am? యెస్. రైట్. యూ కెన్. Okay. Good evening, ma'am. I am Gayatri. I have done my MBA from JJ College of Arts and Science in Tamil Nadu. I did my degree in BCom Computers in Warangal. I am specialization in HR and marketing, ma'am. I have done I have an experience of telecalling and teaching, ma'am. యాహ్! Now I am pursuing SEO course and specialization in Google Ads, social media marketing, email campaign, ma'am. యాహ్! I'm always open in learning, collaborating, and taking on new challenges in the every evaluating. And I would like to evaluate every time. I'm so excited to evaluate myself, ma'am. Thank you for giving this opportunity. యాహ్! కెన్ వి గో ఇన్ సబ్జెక్ట్? Ma'am, Can we go within the subject questions? I'll try, ma'am. I'm not exactly, but I'll try to I'll try to answer. Yeah. What is SEO? SEO is a search engine optimization, ma'am, where we can get the data from different sources, ma'am. Sorry, that is not Wrong. Okay. exact answer. SEO is Okay. search engine optimization. That's it. But Okay. search engine optimization to promote our website in a search engine to increase the Okay. ranking in the SERP page. Okay, ma'am. Search engine is an search engine optimization to promote our product and services. Yeah, Okay, ma'am. to get a first rank in the search engine result page. Okay. Okay. Yeah, next, coming to the next question. Okay. How you optimize the keywords? Optimization of keywords using bullet points, ma'am. No, that is the article optimization. Optimization. Okay. Where should we add a keywords in? As a heading Yeah, right. It's good. in H1, H2, H3, we have three options as a primary keyword and secondary keyword, ma'am. That is the separate, but where we Okay. optimize means title tag, meta description, like that you can. Okay. We can optimize at the keywords at the point of primary and meta description. Have a few more points. Can go that also. We have to analyze, ma'am. Not analyzation. For optimization, for 5 to 6 points mentioned in the PPT. One Okay, is the title, one is the I'll go. description, and Okay, ma'am. third one is headers and body of the Headers. content, Okay. URL, image alt tag. Okay, ma'am. Yeah, I'll see, ma'am. Actually. Based on the Google guidelines, these According. words we need to Okay. insert our keyword. Then Okay. that is called keyword optimization. Keyword optimization. Okay, ma'am. How We have to follow according to the Google guidelines. guidelines. Okay, ma'am. Coming to the part of image, how you optimize the image? Optimization. Image optimization. Within the image, we have to give clear information, ma'am. By using whatever we want to express our views, it should be within the image.
That is for a user purpose. Optimization means like a Google point of view. Explain that how you optimize. Sorry, ma'am, I didn't get that answer. I'll tell Yeah, for yeah. the next time. That's first one is the alt text. We are Alt giving the primary keyword in the alt text and alt image text. compression without losing any alignments or image quality. Oh, okay. Yeah, these are the Alt image text. optimization. Okay, ma'am. And image alt text and within the image content should be same. These are Okay, the ma'am. image optimization steps. And coming to Okay, the ma'am. core SEO, how many types of SEOs is there? 3 types, ma'am. Yeah. Offline, online SEO, So, offline. sorry, sir, I'm not asking you white hat SEO. I'm asking No. complete 3 types of SEOs and core SEOs. 3 types. Yeah, you did not attend the class yesterday. It's like white Yes, hat, sir. Yes, ma'am. white hat, black hat. Ah, Yeah, that's yeah, I understood, ma'am. yeah. That is the According to white hat comes under it should be clear cut without any legal issues. yeah. Just tell me the names that what is the 3 major SEOs? Okay, white hat, black hat, gray hat, ma'am. Yeah, these 3. Mm. Just 1 minute, I'll be. Mm. Yeah. Coming to the white hat SEO, in that remaining on page, off page, and is that Um, white hat and black hat is not in our requirements. Just for understanding, just knowledge purpose, we should understand the okay, topics. That's it. okay, ma'am. Uh, One more advantage, we should avoid to go black hat SEO techniques. And Okay, that's important. okay, This black hat and gray hat. okay, Okay. నెక్స్ట్ మనం క్లాస్ కంటిన్యూ చేద్దాము. okay, ma'am. లైక్ నిన్న మనము జస్ట్ ఓన్లీ రివ్యూ చేసాం కదా వెబ్సైట్. ఎస్ మ్యామ్. ఒకసారి ఏంటంటే టైటిల్ ఎలా ఉంది, డిస్క్రిప్షన్స్ ఎలా ఉన్నాయని మనము మాన్యువల్గా చూసాము. బట్ ఇప్పుడు టూల్స్ని యూజ్ చేసుకుంటే మనకి ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది, అక్కడ ఉన్న ఎర్రర్స్ ఏం తెలుస్తాయి, ఇవన్నీ మనం చూద్దాం. ఇందులో ఒక ఫ్రీ టూల్ ఉంది. పెయిడ్ టూల్స్ అయితే చాలా ఉంటాయి. బట్ మనకి పెయిడ్ టూల్స్ అనేవి చాలా ప్రైసెస్ అవి ఇండివిజువల్గా బై చేయడం కష్టము. పెద్ద కొంచెము ఒక మిడ్ లెవెల్ కంపెనీస్ మాత్రమే అంత ప్రైజెస్ని ఆఫర్ చేసి వాళ్ళు టూల్స్ని మెయింటైన్ చేయగలుగుతారు. బట్ మనము ఉన్న సోర్సెస్లో ఫ్రీ సోర్స్ ఎంతవరకు అవైలబుల్ ఉందో అంతవరకు మనం చూసుకుందాం. ఫస్ట్ ఈరోజు ఒక టూల్ చెప్తున్నాను. ఈ టూల్ని మీరు కూడా యూజ్ చేసి మీరు ఆడిట్ అనేది చేయండి వెబ్సైట్కి. నెక్స్ట్ ఒక్క నిమిషం అండి, ఒక షీట్ ఇస్తాను, షీట్లో అప్డేట్ చేద్దాం.
ఉంది. ఇక్కడ టూల్ వచ్చి ఐ వెబ్ చెక్. ఈ ఐ వెబ్ చెక్ అనేది ఫ్రీ టూలు. మనం ఇక్కడ నుంచి మనం వెబ్సైట్ని అనాలిసిస్ చేస్తాం. మనకి అసైన్మెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒక వెబ్సైట్ కానీ వెబ్ పేజ్ లింక్ కానీ ఇచ్చి మిమ్మల్ని ఆడిట్ చేయమంటారు. ఆడిట్ రిపోర్ట్ సెండ్ చేయమంటారు. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి, ఇవి కూడా మనం రాసి పంపించాలన్నమాట. ఇది ఆడిట్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే మ్యాక్సిమం కంపెనీస్ మీరు ఆడిట్ చేయమని అడుగుతారు. అంటే యాజ్ అ ఫ్రెషర్స్కి అడగకపోవచ్చు, కానీ 1 year ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారు, వెబ్సైట్ ఆడిట్ చేయమని. ఇక్కడ ఈ వెబ్సైట్లో మనం లింక్ ఇచ్చి జస్ట్ అనాలిసిస్ చేస్తే ఇక్కడ మనకి డేటా అనేది వస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. ఇక్కడ మన వెబ్సైట్ స్కోర్ వచ్చేసి 80% ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ ఒక షీట్ అయితే ఇస్తాను, వర్క్ షీట్. ఈ షీట్లో మనం పంపించాలి. లైక్ మీరు కనుక ఏదన్నా కంపెనీకి ఆడిట్ చేసి పంపాలన్నా కూడా ఈ షీట్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు కొత్తగా ఏదన్నా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డిజైన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిజైన్ చేసుకున్నది. నేను ఇట్లా పంపిస్తాను మామూలుగా క్లయింట్కి. ఆడిట్ చేయమంటే ఆడిట్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని ఈ ఫార్మాట్లో పెట్టి పంపిస్తాను. అంటే అందరూ ఇలానే పంపించాలని ఏం లేదు, ఎవరికి నచ్చిన ఫార్మాట్లో వాళ్ళు పెట్టి పంపిస్తారు. ఇది వచ్చేసి మనకి 80% ఉంది వెబ్సైట్ స్కోరు. ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ పార్ట్లో మన వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తామన్నమాట. వెబ్సైట్ యూఆర్ఎల్, వెబ్సైట్ స్కోరు, ఆ డెస్క్టాప్ ఎలా ఉంది, మొబైల్లో ఎలా ఉంది, అండ్ ఎస్సీఓ డెస్క్టాప్ ఎలా ఉంది, ఎస్సీఓ మొబైల్ ఎలా ఉంది, వెబ్సైట్ ఏ టెక్నాలజీస్తో క్రియేట్ చేశారు అనేది. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఇలా 1 by 1 ఫిల్ చేసుకోవాలి. మనకు వెబ్సైట్ లింక్ ఉంది కదా, ఏ వెబ్సైట్కి ఆడిట్ చేస్తామో ఆ వెబ్సైట్ లింక్ ఈ ఆడిట్ షీట్లో అప్డేట్ చేయాలి. ఈ వెబ్సైట్ స్కోర్ 80 అంటే ఆల్మోస్ట్ బాగానే ఉన్నట్టే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వెబ్సైట్ పెర్ఫార్మెన్స్. అంటే ఈ పెర్ఫార్మెన్స్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే టెక్నికల్ ఎస్ఈఓలో వస్తుంది. ఈ టెక్నికల్ ఎస్ఈఓలో మనం వెబ్సైట్ స్పీడ్ అని 2-3 times డిస్కస్ చేసాం కదా, ఆ వెబ్సైట్ స్పీడే ఈ వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఇక్కడ ఇది యాడ్ చేయాలి అంటే మనకి ఇంకొక టూల్ కావాలి. ఆ టూల్ ఇది సైట్ స్పీడ్ టెస్ట్. ఇది పేజ్ స్పీడ్ .web.developer అని ఉంది కదా, ఈ టూలు తీసుకొని ఇక్కడ మనం అనలైజ్ చేస్తాం. ఇది కొంచెం టైం పడుతుంది ఇది లోడ్ అవ్వడానికి. ఈ లోపల నెక్స్ట్వి చూద్దాం. నెక్స్ట్ ఈ స్కోర్ ఇది మొత్తము ఆ టూల్లో నుంచే డేటా తీస్తాము. ఈ వెబ్సైట్ టెక్నాలజీస్ చూడాలి అంటే ఇంకొక టూల్ ఉంది, బిల్డ్ విత్ అని. ఈ టూల్లో యాడ్ చేస్తాము. మనకి అనాలిసిస్ చేయడానికి 3 tools. ఏ టెక్నాలజీస్తో చేశారు అవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ
దీని కూడా పెర్ఫార్మెన్స్ తగ్గింది, మనది స్పీడ్ అనేది తగ్గింది. మన వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ 80 ఉండాల్సింది 59కి వచ్చింది. ఒకసారి దీంట్లో ఇష్యూస్ ఏమున్నాయో మనం చూసుకోవాలి. లైక్ ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఉంది కదా, వెబ్సైట్ స్పీడ్ అనమాట 59 ఉంది. డెస్క్టాప్ సారీ ఇక్కడ ఇది ఇది 88 ఉంది డెస్క్టాప్ది, అది మొబైల్ది. అదే 88 ఉండాలా, ఏమైందో 88 అండ్ మొబైల్ వచ్చేసి మనకి 59 ఉంది పెర్ఫార్మెన్స్. మొబైల్ది మనం ఇంకా ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఎస్సీఓ వచ్చేసి మొబైల్కి 100% ఎస్సీఓ ఓకే అయింది. అలాగే డెస్క్టాప్ కూడా ఎస్సీఓ అనేది పర్ఫెక్ట్గా ఉంది మనకి. ఇంక ఇక్కడ స్పీడ్ అనేది మనం యాడ్ చేసుకున్నాము. బట్ ఇక్కడ డెస్క్టాప్లో 88 ఉంది కదా, 89 90కి వస్తే మనకి మామూలుగా మళ్ళీ గ్రీన్కి వచ్చేస్తుంది. ఇది కూడా మంచిగా ఉన్నట్లే. ఇక్కడ వచ్చేసి అన్నీ మనకి మంచిగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ స్పీడ్ ఒకటి కొంచెము 3.4 సెకండ్స్ ఉంది. బట్ 1.2 1.5 ఇట్లా ఉంటే మనకి బెస్ట్ అనమాట. ఇది రెడ్యూస్ చేయడానికి ఏంటంటే ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ మన వెబ్సైట్ స్పీడ్ని రెడ్యూస్ చేస్తుంది. ఈ ఇమేజెస్ని మనము కంప్రెస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, అప్పుడు మనకి వస్తుంది. అంటే ఇది నార్మల్గా చేయడానికి రాదు, ఇవి థీమ్తో పాటే వచ్చేసినవి. ఇవి థీమ్తో పాటు వచ్చినాయి అంటే లోపల ప్లగ్ఇన్ యాడ్ చేసి చేయాలి. అదంతా నెక్స్ట్ ప్రాసెస్, అది డెవలపర్స్ చేసే ప్రాసెస్. బట్ మీరు మాత్రం జస్ట్ ఇవి స్క్రీన్ షాట్ తీసి డెవలపర్కి పంపించాలన్నమాట. ఇక్కడ కొన్ని ఎర్రర్స్ చూపిస్తుంది, ఇవన్నీ కూడా ఎర్రర్స్ తీసి పెడితే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఇవేమి మనం చేయము, కాకపోతే జస్ట్ ఈ ఎర్రర్స్ తీసి పంపించే వరకు మన డ్యూటీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నిన్న మనం వెబ్సైట్ స్పీడ్ని రెడ్యూస్ చేస్తున్నవి సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ అని చూసాం కదా. లైక్ ఇక్కడ వచ్చేసి సిఎస్ఎస్ ఫైల్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, వీటిని మనం రెడ్యూస్ చేయమని చెప్తున్నాడు. ఈ రెండు ఫైల్స్ మనం రెడ్యూస్ చేయాలి. బట్ ఇదంతా కోడింగ్ మీద గ్రిప్ ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేమన్నమాట. నెక్స్ట్ మొబైల్ వెర్షన్కి వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ వచ్చేసి కంటెంట్ అనేది ఫస్ట్ దాంట్లో కరెక్ట్గా మొబైల్లో ఫిట్ అవ్వలేదు, దాన్ని మార్చుకోవాలంటే ఇవన్నీ కూడా మనము టోటల్ బ్లాకింగ్ టైం చాలా ఎక్కువ ఉంది. లైక్ స్పీడ్ వచ్చేసి 11 ఉందన్నమాట, ఇది చాలా ఎక్కువ ఉన్నట్టు. దీన్ని మనం రెడ్యూస్ చేయాలంటే ఈ ఇమేజెస్ని మళ్ళీ రెడ్యూస్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ ఫైల్స్ అన్ని సైజు తగ్గించుకోవాలి. బటన్స్కి కొన్ని నేమ్స్ మిస్ అయినాయి అని చెప్తున్నాడు. అంటే కొన్ని ఏంటంటే మనకి ఇలా రావడానికి కారణం మనది థీమ్ అంతా లోపల వేరే ఉంది, మనం యూజ్ చేసిన థీమ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పేజెస్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో. ఆ ఉన్న పేజెస్లో ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. వెబ్సైట్లో కాకుండా మన సర్వర్లో ఎంత థీమ్స్ ఎన్ని పేజెస్ అయితే అన్ని పేజెస్ని చేస్తుంది. మనం ఒకవేళ ఫ్రంట్ ఎండ్లో ఈ ఒక్క పేజీని డిజైన్ చేసుకున్నాం, ఇట్లాంటివి 8 పేజెస్ ఉన్నాయి అనమాట, ఖాళీ పేజెస్. అంటే ఇట్లా డిజైన్ చేసుకోవడానికి 8 పేజెస్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి. వాటిల్లో ప్రాబ్లం ఉన్నా కూడా మనకి కనిపిస్తుంది. మన థీమ్లో ఎన్ని పేజెస్ ఉంటే అన్నీ కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఇమేజెస్కి లో రిజల్యూషన్ ఉందని చెప్తుంది. మనదంటే లైక్ మన లోగో కొంచెం రెజల్యూషన్ తక్కువే ఉంది, అంత క్లారిటీగా కనిపించదు. అది ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ మనం డెవలపర్కి జస్ట్ ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇవి చూసుకొని, ఈ ఫైల్స్ అవి చూసుకొని వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఇవి విత్ ప్లగ్ఇన్స్ యూజ్ చేసుకొని ఏ ప్లగ్ఇన్ యూజ్ చేస్తే ఏది రిజాల్వ్ అవుతుందో చూసి అవన్నీ యాడ్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత వెబ్సైట్ ఆడిట్, అంటే కంప్లీట్ వెబ్సైట్ ఆడిట్ అనమాట. ఇది ఫస్ట్ వదిలేసేయండి. తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ పేజ్ ఆడిట్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ని ఆడిట్ చేయాలి, దాన్ని కూడా ప్రజెంట్ పక్కన పెట్టండి. తర్వాత కంటెంట్ ఆడిట్, ఇది కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ కంటెంట్, ఇక్కడ మనకి ఎస్సీఓ ఆడిట్ ఉంది, ఫస్ట్ ఇది చేయాలి. ఇది చేస్తే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. అప్పుడు ఈ కంటెంట్ ఆడిట్,
లైక్ వెబ్సైట్ ఆడిట్, పేజ్ ఆడిట్ ఈజీగా ఫాస్ట్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ చేయాల్సింది ఎస్సీఓ ఆడిట్. ఎస్సీఓ ఆడిట్లో మనకి ఈ టూలు ఫస్ట్ ఆప్షన్ ఏముంది మనకి వెబ్సైట్ ఆడిట్లో టైటిల్, వెబ్సైట్ టైటిల్. ఈ టైటిల్ కాపీ చేసుకుని ఇక్కడ మనం ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి ఫైండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం టైటిల్. ఈ టైటిల్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంగ్లీష్ అని. లెంత్ వచ్చేసి టోటల్ 62 క్యారెక్టర్స్ ఉంది. మనకి ఎన్ని ఉండాలి? 59 to 60 ఉండాలి. ఆ 60 వరకు మాత్రమే గూగుల్లో కనిపిస్తుంది, రిమైనింగ్ 2 క్యారెక్టర్స్ కనిపించదు. బట్ ఇట్స్ ఓకే, గుడ్. అంటే గుడ్ డిస్క్రిప్షన్ 62 క్యారెక్టర్స్. ఇది ఎవరు వర్క్ చేయాలంటే ఎస్సీఓ వాళ్ళు చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి టైటిల్లో, ఎస్సీఓ వాళ్ళే ఫిక్స్ చేస్తారు. అంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ డిస్క్రిప్షన్, దీని కిందే ఉంది. మనకు డిస్క్రిప్షన్ వచ్చేసి మామూలుగా 150 to 160 క్యారెక్టర్స్ ఉండాలి. బట్ మన సెంటెన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి 171 క్యారెక్టర్స్ తీసుకున్నాం. బట్ నో ప్రాబ్లం, మనకు 160 క్యారెక్టర్స్ వరకే కనపడుతుంది, రిమైనింగ్ డాట్స్లో వచ్చేస్తుంది. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా ఇక గ్రీన్ కలర్ ఉంది అంటే మనకి గుడ్ అని అనమాట. ఓకే, గుడ్. 171 క్యారెక్టర్స్. నెక్స్ట్ యూఆర్ఎల్, వెబ్సైట్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అనేది స్టాటిక్ ఉంది. అలాగే మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ ఏముంది ఇది చూసి మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది అంటే గుడ్. దీంట్లో ఏం స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏం లేవు అనుకోండి, గుడ్. ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్, ఇది కూడా ఎస్సీ వాళ్ళది. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎస్సీ వాళ్ళే దీన్ని ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ అంటే మనకి ట్యాగ్స్ ఉన్నాయి కదా, హెడర్ ట్యాగ్స్ H1 to H6 అవి అనమాట. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ హెడ్డింగ్స్ అని చేస్తే ఇక్కడ హెడ్డింగ్స్ కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ H1 ట్యాగ్ కనపడింది, ఒక ట్యాగే ఉంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి ఒక H1 ట్యాగ్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు మనకి ఆడిట్ చేస్తుంది మెయిన్ వెబ్సైట్ని ఆడిట్ చేస్తుంది. ఈ మెయిన్ వెబ్సైట్కి మనకి ఒక H1 ట్యాగ్ ఉంటుంది. అలాగే అబౌట్ పేజ్కి వెళ్తే అక్కడ ఒక H1 ట్యాగ్ ఉంటుంది. అబౌట్ కి ఒక H1 ట్యాగే ఉండాలి. ఒకవేళ 2-3 H1 ట్యాగ్లు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వాటిని రిమూవ్ చేయించాలి. అప్పుడు ఎందుకు అంటే గూగుల్ కన్ఫ్యూజ్ అవుతుంది. మనకి ఒక్క H1 ట్యాగ్ ఉంటేనే ప్రాపర్గా మన వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఆ 2-3 ఉంటే దేన్ని ఆప్టిమైజ్ చేయాలో, ఎలా ఫాలో అవ్వాలనేది గూగుల్ అల్గారిథంకి అర్థం కాదు. కాబట్టి సమ్ వెబ్సైట్స్కి 2-3 ట్యాగ్స్ కూడా ఉంటాయి, H1 ట్యాగ్స్. మీ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చినప్పుడు చెక్ చేసి 2-3 ఉంటే రిమూవ్ చేయించాలి, అవసరం లేనిది. అవసరం ఉన్న ఒక్కదాన్నే ఉంచాలి. లైక్ డెవలపర్స్కి చెప్తే వాళ్ళే అది రిమూవ్ చేస్తారు, ఎక్కడ ఎక్స్ట్రా ఉన్నాయో చూసుకొని వెబ్సైట్ డెవలపర్స్కి. నెక్స్ట్ H2 ట్యాగ్స్ ఎన్నైనా ఉండొచ్చు, H3 ఎన్ని ఉండొచ్చు, H4, H5, H6 ట్యాగ్స్. మొత్తం H1 to H6 ట్యాగ్స్. వీటినే హెడ్డింగ్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ అన్నీ ఉన్నాయి మనకి. తర్వాత ఇమేజెస్. ఇమేజెస్ దగ్గర మనం ఇక్కడ ఇమేజెస్ అని ఉంది. ఇమేజెస్ విత్ మిస్సింగ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్ అంది. మిస్సింగ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్ అంటే మనం ఆల్ట్ ట్యాగ్ అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రతి ఇమేజ్కి ఒక ఆల్ట్ ట్యాగ్ ఉండాలని. టోటల్ 46 ఇమేజెస్ ఉంటే 17 ఇమేజెస్కి ఆల్ట్ ట్యాగ్ అనేది మిస్ అయింది అని చెప్తుంది. బట్ ఈ 17 ఇమేజెస్ మన వెబ్సైట్లోవి కావు, ఎక్స్ట్రా పేజెస్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ పేజెస్కి రిలేటెడ్ ఇమేజెస్ అనమాట ఇవి. కాబట్టి వీటిని మనం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. మన వెబ్సైట్ ఏదైతే ఎండ్ యూజర్కి విజిబుల్ అవుతాయో ఆ ఇమేజెస్ వరకు ఆల్ట్ ట్యాగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ 17 మిస్సింగ్ అనుకోండి, ఇక్కడ మీరు రాయొచ్చు అనమాట, లైక్ 17 మిస్సింగ్, ఆల్ట్ ట్యాగ్ మిస్సింగ్ అని.
తర్వాత కీవర్డ్ డెన్సిటీ. ఇక్కడ కీవర్డ్ డెన్సిటీ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇంకా కీవర్డ్ డెన్సిటీ మనకి గ్రీన్ కలర్ వచ్చిందంటే ఇట్స్ ఓకే, గుడ్ అనమాట. ఇక్కడ డెన్సిటీ ఒక్కొక్కటి చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ 0 ఉంటే తక్కువ ఉన్నట్టు, ఇక్కడ 1 ఉంటే మనకి గ్రీన్ కలర్ చూపిస్తున్నాడు. మనకి ఇవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. బట్ మన ఫోకసింగ్ కీవర్డ్ ఓన్లీ డిజిటల్ అని ఉన్న కాడ మనకి 4% వచ్చిందని మనకు ఒక డౌట్ వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఓన్లీ డిజిటలే. మన కంప్లీట్ కీవర్డ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఇట్లాంటి లాంగ్ టైల్ కీవర్డ్స్ ఉన్నాయి. ఇలా చిన్న చిన్న కీవర్డ్స్ కదనమాట. ఈ చిన్న కీవర్డ్స్ చాలా సార్లు రిపీట్ అవుతాయి. అది మనకి పెద్ద ప్రాబ్లం కాదు. మనం ఫోకసింగ్ కీవర్డ్ ఏదైతే ఇస్తామో ఆ కీవర్డ్ రిపీట్ అవ్వకూడదు. రిమైనింగ్ ఇవి పర్లేదు అనమాట. అంటే కీవర్డ్ డెన్సిటీ కూడా మనది గుడ్ అనమాట, బాగుంది. ఇక్కడ ఒకవేళ ఆరెంజ్ ఉందనుకోండి యావరేజ్ అని పెట్టండి, లో ఉందనుకోండి రెడ్ కలర్ ఉంటే లో అని పెట్టచ్చు అనమాట. ఇక్కడ ఉంది కదా హై స్కోర్, మీడియం, లో అని. అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ ఒక ఉంది కాబట్టి మనకి కీవర్డ్ డెన్సిటీ కూడా ఇక్కడ గుడ్. అండ్ ఫెవికాన్ అంటే ఇక్కడ ఫెవికాన్ ఇది ఆల్రెడీ ఉంది, బట్ ఇక్కడ మనకి ఎందుకో డిస్ప్లే అవ్వట్లేదు. చిన్న మిస్టేక్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి సమ్ ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది టెక్నికల్ గా, అందుకని ఇక్కడ సమ్ వర్డ్స్ యాడ్ అయినాయి. మళ్ళీ మన వెబ్సైట్ ఫెవికాన్ అనేది మిస్ అయింది. బట్ లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూసినా మన ఫెవికాన్ అనేది అక్కడ ఉంది, బట్ ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఇది ఇష్యూని రిజాల్వ్ చేయాలి. బట్ ఫెవికాన్ అంటే ఇక్కడ టాప్ లో ఇక్కడ వస్తుంది కదా, ప్రతి వెబ్సైట్ కి ఇక్కడ ఫెవికాన్ ఉంటుంది. అంటే లోగోనే ఇక్కడ టాప్ లో యాడ్ చేస్తారు అనమాట. పైన ట్యాబ్ లో ఏ వెబ్సైట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళ లోగోస్ వస్తుంది, దాన్ని ఫెవికాన్ అంటారు. ఫెవికాన్ అనేది ఓకే మనకి వచ్చింది. మనకి ఫెవికాన్ కూడా బాగానే ఉంది. ఇక్కడ గుడ్ అని ఇచ్చాడు, హై రిజల్యూషన్ ఇచ్చాడు. ఓకే, గుడ్. నెక్స్ట్ robot.txt ఫైల్. ఈ robot.txt ఫైల్ అనేది ఏంటి, అది ఎలా వస్తుంది, దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒకసారి ఇది చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ robot.txt ఫైల్ ఓకే ఎస్ మనకి ఉంది. ఇట్స్ ఓకే ఉంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది లేకపోతే మన వెబ్సైట్ ని గూగుల్ వచ్చి క్రాల్ చేయదు. మనం ఏ పేజెస్ గూగుల్కి అలౌ చేయాలి, ఏ పేజెస్ కి గూగుల్ క్రాల్ చేయకూడదు, ఇలా అన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చేది ఈ ఫైల్ అనమాట. ఈ ఫైల్ లేకపోతే మన వెబ్సైట్ గూగుల్కి ఏ పేజెస్ అసలు తెలియదు అనమాట. నెక్స్ట్ XML సైట్ మ్యాప్. ఈ సైట్ మ్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు robot.txt ఫైల్ ఏంటంటే మనకి ఏమేం పేజెస్ అలౌ చేయాలి, ఏమేం పేజెస్ రిస్ట్రిక్ట్ చేయాలి అని చెప్తుంది. ఆ తర్వాత మన XML సైట్ మ్యాప్ ఏంటంటే ఒక ఫార్మాట్ ఇస్తుంది అనమాట. అలౌ చేయాల్సిన ఫైల్స్ మొత్తం సైట్ మ్యాప్ ఫార్మాట్ లో ఇచ్చేస్తుంది గూగుల్కి. అది క్రాల్ చేసి ఈజీగా ఇండెక్స్ చేసుకుంటుంది. దీని గురించి మళ్ళీ ఎలాబరేట్ చేసి నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ అయిపోయింది. ఈ సైట్ మ్యాప్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము, ఇవి మనము నెక్స్ట్ క్లాసెస్లో చూపిస్తే అక్కడ మీకు కంప్లీట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఈ 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, robot.txt ఫైల్, XML సైట్ మ్యాప్. ఇవి 2 కూడా కంపల్సరీగా ఉండాలి. అవి ఉన్నాయంటే ఇట్స్ ఓకే, మనకి ఇక్కడ ఉన్నాయని వేసాము. అండ్ బ్రోకెన్ లింక్స్. ఈ బ్రోకెన్ లింక్స్ అనేవి ఇక్కడ బ్రోకెన్ లింక్స్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక్క బ్రోకెన్ లింక్ కూడా లేదు. బ్రోకెన్ లింక్ అనేది ఉండకూడదు. ఈ బ్రోకెన్ లింక్ అంటే ఏంటంటే మన వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా ఆ వెబ్సైట్ ఆ లింక్ క్లిక్ చేయగానే అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ రాదనమాట.
ఈ బ్రోకెన్ లింక్ అనేది మన వెబ్‌సైట్‌లో అసలు ఉండకూడదనమాట. బ్రోకెన్ లింక్స్ ఉంటే ఏంటంటే మన వెబ్‌సైట్ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతది. కాబట్టి వాటిని రిమూవ్ చేయాలి ఎక్కడైనా బ్రోకెన్ లింక్స్ ఉంటే. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రోకెన్ లింక్స్ లేవు కాబట్టి గుడ్ అనమాట. నువ్వు కొంచెం రాయి, నేను కొంచెం రాస్తాను. నేను అన్నీ నేను ఒక పేజీ నువ్వు, ఒక పేజీ నేను. రా మిగతాది రాయి. నువ్వు ఒక పేజీ రాయి, నేను రాసి ఇంకో పేజీ. చెప్పు. నువ్వు ఒక పేజీ రాయి, నేను ఒక పేజీ రాస్తాను. నెక్స్ట్ మన పేజీ స్పీడ్ అనేది ఇక్కడ ఇలా ఉందో చూడాలి. నెక్స్ట్ బ్రోకెన్ లింక్స్ అయిపోయిన తర్వాత పేజీ స్పీడ్. అంటే ఇక్కడ డేటా అనేది అవైలబుల్లో లేదు. మనకి ఒక్కొక్కసారి ఇస్తుంది. ఒక్కొక్కసారి ఇదేంటంటే ఇక్కడ డేటా అనేది ఇవ్వదు. పెయిడ్ వర్షన్‌లో అయితే ఎప్పుడైనా మనకిస్తది. కొన్నిసార్లు ఇక్కడ ప్రొవైడ్ చేస్తది. కొన్నిసార్లు ప్రొవైడ్ చేయదు. బట్ ఇక్కడ ఒకవేళ పేజీ స్పీడ్ ఇక్కడ ఇవ్వలేదనుకోండి, ఇక్కడ చూస్తాం కదా మనకి యావరేజ్ ఇక్కడ వచ్చేసి మనకి డెస్క్‌టాప్‌లో 89 ఉంటే మనకి ఇక్కడ ఇచ్చారు కదా! లో, మీడియము, హై. ఇప్పుడు మీడియం అంటే యావరేజ్‌గా ఉన్నట్టనమాట. ఇంకొక పాయింట్ పెరిగితే అది కూడా హైలోకెళ్తది. బట్ ఇక్కడొచ్చేసి పేజీ స్పీడ్ యావరేజ్ అని పెట్టొచ్చు. నెక్స్ట్ డబ్ల్యూ3 సిఎస్ఎస్ ఫైల్స్. ఈ ఫైల్స్ అనేవి కంప్లీట్‌గా కోడింగ్ రిలేటెడ్. అది మనకి కోడింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తది గానీ, మనకేం తెలీదు. బట్ ఇక్కడ కూడా డేటా అనేది ఇవ్వలేదు వీళ్ళు. తర్వాత మనకి నెక్స్ట్ సోషల్ మీడియా యాక్టివిటీస్. ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ మనకి ఇక్కడ అమౌంట్ పెయిడ్ వర్షన్ అయితే మనకి ప్రాపర్‌గా ఇస్తది గానీ, ఇక్కడ మనకి ఎక్కువ ఏమి ఇవ్వదు. ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిటీస్ యావరేజ్ అని చూపిస్తుంది. బట్ పెయిడ్ వర్షన్ అయితే మనకి ప్రాపర్‌గా ఇస్తది అంతా డీటెయిల్స్. అండ్ హెచ్‌టీఎంఎల్ రేషియో. ఈ హెచ్‌టీఎంఎల్ రేషియో అనేది మనకి యావరేజ్‌గా ఉంది. మనకి అబోవ్ 20% ఉంటే మనకి బెస్ట్‌గా ఉన్నట్టు. బట్ దీన్ని కూడా మనం ఏమి హెచ్‌టీఎంఎల్ కోడ్ రేషియో ఇవన్నీ మనం ఏం చేయము. బట్ బిలో 10 లేకుండా అబోవ్ 20 ఉంటే కొంచెం బెటర్. బిలో 10-20 మధ్య ఐడియల్‌గా ఉన్నట్టనమాట. బట్ యావరేజ్ ఇది. తర్వాత యూఆర్ఎల్ కెనానికలైజేషన్. యూఆర్ఎల్ కెనానికలైజేషన్ ఉందా లేదంటే మన వెబ్‌సైట్ డూప్లికేట్ కాదు మన కంటెంట్ అని చెప్పడానికంటే యెస్. ఇక్కడొచ్చేసి మనం సేమ్ వెబ్‌సైట్‌కే ఇచ్చాం. www.srishoddigital.in అండ్ జస్ట్ www. తీసేసి srishoddigital.in. ఇవి 2 కూడా సేమ్ కాదు. అంటే 2 డూప్లికేట్ కాదు. 2 వేరు వేరు సైట్స్ అని గూగుల్‌కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం అన్నట్టు. ఈ ట్యాగ్ అనేది మనకుంది ఇక్కడ. ఒకవేళ లేకపోతే ఇది కంపల్సరీ పెట్టాలి. ఇక్కడ డెస్క్‌టాప్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి 88 ఉంది కదా! 88% అంటే యావరేజ్ లాగా. అండ్ నెక్స్ట్ మొబైల్ పెర్ఫార్మెన్స్ కూడా 59 ఉంది. ఇది యావరేజ్. అండ్ వెబ్‌సైట్ ఎనాలిటిక్స్. ఈ వెబ్ ఎనాలిటిక్స్ అనేది మీకు ఒక టూల్. అది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి చెప్తాను. దీంట్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తది మన వెబ్‌సైట్ గురించి. ఆ టూల్ ఉందా లేదా మన వెబ్‌సైట్‌కి కనెక్ట్ అయ్యి అంటే యెస్ ఉంది. ఇది మ్యాండేటరీ అనమాట. కంపల్సరీగా మన వెబ్‌సైట్‌కి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కస్టమ్ 404 ఎర్రర్ పేజ్. ఈ ఎర్రర్ పేజ్ అనేది మనకి కావాలి. ఎందుకంటే ఏదైనా ఒక లెటర్ తప్పు టైప్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రాదు. ఈ పేజ్ ఉందా లేదా అన్న ఇక్కడ ఉంది. ఇది ఎందుకు ఉపయోగపడుతది అంటే ఇప్పుడు జస్ట్ ఒక బ్లాక్ తీసుకొని
ఇక్కడ ఒక లెటర్ మిస్ అయిందనుకోండి. ఇక్కడ జస్ట్ ఒక ఓ మిస్ అయింది. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ 404 ఎర్రర్ అని వచ్చి, అంటే మనము వెతుకుతున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. మీరు హోమ్ పేజ్‌కి వెళ్ళండి అని చెప్పి ఎండ్ యూజర్‌ని డైరెక్ట్‌గా హోమ్ పేజ్‌కి వెళ్తది. ఇప్పుడు ఒకవేళ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇవన్నీ రాలేదనుకోండి, ఎండ్ యూజర్‌కి అర్థం కాదు. ఏమైంది? ఎందుకు ఇన్ఫర్మేషన్ రాలేదు అని చూస్తా ఉంటాడు. అందుకని మీరు వెతుకుతున్న పేజీ ఇక్కడ లేదు. జస్ట్ మీరు హోమ్ పేజీకి వెళ్ళండి అని చెప్పి జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తది. ఇది కూడా ఇంపార్టెంట్. ప్రతి వెబ్‌సైట్‌కి 404 ఎర్రర్ పేజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ మన వెబ్‌సైట్‌కి మనం ఆన్ పేజ్ చేసినప్పుడు ఇవన్నీ చూస్తాము. నెక్స్ట్ ఆఫ్ పేజీకి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇక్కడ ఇది వచ్చేసి ఆన్ పేజీ ఎస్‌ఈఓ నెక్స్ట్ ఇవన్నీ టెక్నికల్ ఎస్‌ఈఓ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ. ఇందులో వచ్చేసి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, బ్యాక్ లింక్స్ ఈ 3 ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓలో వస్తాయి. ఇవి 3 మనం చెక్ చేయాలి అంటే ఇంకొక సైట్ ఉంటుంది. డొమైన్ అథారిటీ చెక్కర్ అని. ఇది వచ్చి పర్ డేకి 1 సైట్ ఆర్ 2 సైట్స్‌కి మాత్రమే ఇస్తది. ఇది పెయిడ్ వర్షన్ అయితేనే మనకి ఇస్తుంది. ప్రీవియస్ అయితే ఫ్రీగానే ఇచ్చేది. ఎన్ని సైట్స్ చెక్ చేసుకున్నా మనకేం ప్రాబ్లమ్ లేకుండా. ఇప్పుడైతే వీళ్ళు కూడా పెయిడ్‌లోకి కన్వర్ట్ అయ్యారు. ఇక్కడ వచ్చేసి మనము డీటెయిల్స్ ఇచ్చాం. మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ ఎంత ఉంది అంటే 9 ఉంది. పేజీ అథారిటీ 18 ఉంది. టోటల్ బ్యాక్ లింక్స్ వచ్చేసి 457 ఉన్నాయి. క్వాలిటీ బ్యాక్ లింక్స్ 414 ఉన్నాయి. లైక్ క్వాలిటీ బ్యాక్ లింక్స్ 91% ఉంది. ఇవంతా మనకి డీటెయిల్స్ అన్నీ ఇస్తుందన్నమాట. మౌజ్ ట్రస్ట్ స్కోర్ ఎంత ఉంది, ఎస్ఈఓ స్కోరు, ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంది. బట్ ఇక్కడ మనకి కావాల్సింది డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ బ్యాక్ లింక్స్. ఇక్కడ డొమైన్ అథారిటీ అనేది 9, పేజ్ అథారిటీ అనేది 14 అండ్ బ్యాక్ లింక్స్ లైక్ 457 ఉన్నాయి. ఇవి యాడ్ చేస్తాము. ఇప్పుడు మీరు వర్క్ స్టార్ట్ చేయకముందు ప్రతి వెబ్సైట్కి మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఆఫ్టర్ 1 మంత్ అయిపోయిన తర్వాత ఆ రోజు మళ్ళీ ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని ఫస్ట్ డేకి ఆఫ్టర్ 30th డేకి ఉన్న డిఫరెన్స్ని మీరు క్లయింట్కి షేర్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి మనం వర్క్ చేసాము, మనం చేసిన వర్క్కి రిజల్ట్ వచ్చింది అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. మనకి ఇక్కడ అంటే సాఫ్ట్వేర్ లాగా ఒక కోడింగ్ రాసేసి నెక్స్ట్ 1 or 2 డేస్లోనో 5 డేస్లోనో మనం అవుట్పుట్ చూపించాలంటే చూపించలేము. మనకి ఇది స్లో ప్రాసెస్, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ మంత్కి ఇది ఆ డొమైన్ అథారిటీ 9 ఉన్నది 10 అయింది అనుకోండి, ఓకే వీళ్ళు బాగానే వర్క్ చేస్తున్నారని వాళ్ళు ఒక ఐడియాకి వస్తారనమాట. ఇట్లా ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఇది వచ్చేసి సోషల్ మీడియా యాక్టివిటీస్. ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్లో మనకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రాదు. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పేజెస్ అన్ని ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చూసి ఇక్కడ ఇవ్వండి. అంటే లైక్ ఇక్కడ 21 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ సోషల్ మీడియా ఫేస్బుక్లో 21 ఫాలోవర్స్, లైక్ అంటే లో 21 ఫాలోవర్స్, ట్విట్టర్లో ఎంతమంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారు, యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ వేసి ఇక్కడ ఫాలోవర్స్ వేయాలి. ఇవన్నీ ఎస్ఈఓ ఎక్కడైతే డెవలపర్స్ ఉన్నారో ఆ ప్లేస్లో డెవలపర్స్ వర్క్ చేస్తారు. ఈ ఎర్రర్స్ ఏమొచ్చినా మనం డెవలపర్స్కే షేర్ చేస్తాం, మనమైతే వర్క్ చేయం. ఎస్సీఓ అని పెట్టున్నాయి మాత్రమే ఎస్సీఓ పర్సన్స్ చేస్తారు అన్నమాట. ఇది కూడా ఇవన్నీ కూడా డెవలపర్స్ చేస్తారు.
ఇక్కడ వరకు ఇది చెయ్యండి. రేపు రిమైనింగ్ పార్ట్ చెప్తాను. రిమైనింగ్ పార్ట్ ఇంకా ఈజీగానే ఉంటది. ఇంతవరకు మీకు అర్థమయ్యి ఈ డీటెయిల్స్ అన్నీ గనక మీరు తీయగలిగితే దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ అన్నిటికీ మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. లైక్ కంటెంట్‌కి ఎస్‌సీఓకి కానీ, వెబ్‌సైట్ ఎస్‌సీఓ, పేజ్ ఎస్‌సీఓకి ఇవన్నిటికి కూడా. ఓకే. మేడం ఒక స్మాల్ డౌట్ మేడం. హ్మ్. డొమైన్ అథారిటీ ఉంది కదా మేడం. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 9 ఉంది కదండీ! అది ఆటోమేటిక్‌గా అవుతదా? మనం ఏమన్నా చేంజ్ చేయాలా? అంటే ఓకే. ఫస్ట్ డే 9 ఉందనుకోండి. 30 డే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 అలాగ వచ్చిందనుకోండి. అది ఎలాగొస్తుంది అది అనేది? మనం వర్క్ చేస్తాం కదా! ఎస్‌సీఓ వర్క్ చేస్తే వస్తది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం డైలీ వర్క్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా! దాన్ని బేస్ హ్మ్. చేసుకొని వస్తదండి. హ్మ్. యాహ్! ఇంకా? ఇది ఇంకొక స్మాల్ డౌట్. ఎక్సెల్‌లో ఆ ఫార్మాట్ అంతా మనమే టైప్ చేసుకొని అదంతా టేబుల్ కంటెంట్ అంతా మనమే చేసుకోవాలి కదా మేడం? ఆ! చెయ్యాలి. అంటే మనకి ఎవరికి నచ్చిన ఫార్మాట్ వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ప్రస్తుతానికి నేను ఇది పంపిస్తాను. ఇది ఫాలో అవ్వండి. ఓకే మేడం. మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చినాక మీకు నచ్చింది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. షూర్. థాంక్ యూ. యాహ్! మారుతి గారు? హాయ్ అండి. యాహ్! హాయ్ అండి. ఓకేనా? ఓకేనా అంటే కొంచెం నేను మళ్ళీ ఒకసారి చూసి చెప్తానండి. మీరు కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టాలండి. అంటే మళ్ళీ మీరు అయిపోయిన తర్వాత మనం ఈ మాట్లాడినవన్నీ స్కిప్ చేసేసి ఎక్కడి ఓకే. వరకైతే సబ్జెక్ట్ చెప్పామో అక్కడి వరకు మళ్ళీ మీరు చూడండి ఒకసారి వీడియో. 1కి 2 సార్లయితే చూడండి. చూసి ట్రై చేయండి. అంతగా రాకపోతే అప్పుడు మళ్ళీ క్లాస్‌లో ఒకసారి చూద్దాం. ఇంకా ఇదంటే మనకి పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేసాం కాబట్టి మీరవన్నీ దీంట్లో ఏదైతే చెప్పామో అలానే చూస్తూ చేయండి. 1, 2 సార్లు. మీకంతగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారనుకుంటే వీడియో పెట్టుకొని ఓకే. పాజ్ చేసుకుంటా జస్ట్ మొబైల్‌లో గాని ఇట్లా లేకపోతే డెస్క్‌టాప్‌లోనే లైక్ ల్యాప్‌టాప్‌లో గాని ఒక ట్యాబ్‌లో వీడియో పెట్టుకొని అక్కడ వర్క్ ఏం చెప్పామో ఇక్కడ సైడ్‌న వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని ఈ టూల్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఆ డేటా అంతా తీసి ఎక్సెల్ షీట్‌లో పెట్టుకుంటే స్టెప్ బై స్టెప్ చేయండి. ఒకసారి చేయండి. ఇంక సెకండ్ టైమ్‌కి అదే అర్థమవుతది. ఓకే. మొత్తం వీడియో ఒకేసారి చూసినా కూడా గుర్తుండట్లేదనుకోండి అట్లా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆన్ పేజ్ ఎస్‌సీఓ వరకు చూసేసి మళ్ళీ అవేం చేస్తున్నారు, ఆఫ్ పేజ్ ఎస్‌సీఓ వరకు చూసి ఎట్లా పెడుతున్నారు. ఇవన్నీ కూడా వీడియో చూస్తూ చేయండి. ఒక 2 టైమ్స్ చేశారంటే నెక్స్ట్ టైమ్‌కి మీకు అర్థమైద్ది. ఇట్లాగ సాటర్‌డే, సండే 2 ఓకే. డేస్ ఉన్నాయి గదా! ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. టైం సరిపోతది. ఎక్కువేం అవసరం లేదు. సరే. యాహ్! అలాగే రిమైనింగ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సరే. యాహ్! మీకు అన్ని క్వెషన్స్ ప్రిపేర్ అవ్వడం కష్టంగా ఉంటే మీరు చెప్పండి. చదువుతాను. ఎంతవరకు చదవగలరు? ఏ కాన్సెప్ట్ వరకు చదవగలరు? అంటే మొత్తం అన్నీ చదివి గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందంటే కొన్ని కొన్ని మనం కంటిన్యూ చేద్దాం. సరే. యాహ్! యాహ్! దివ్య అది శ్రీదేవి గారు సారీ. శ్రీదేవి. ఓకే మేడం. ఐ కెన్ అండర్‌స్టాండ్. యాహ్! కొంచెం అర్థమైందండి ఈరోజు కొద్దిగా పర్వాలేదు. ఓకే. నేను మళ్ళీ ఒకసారి వీడియో చూస్తే నాకు కొద్దిగా అర్థమవుతుంది. సరే. యాహ్! యాహ్! గాయత్రి గారు. మేడం ఓకే మేడం. యాహ్! ఓకే. ఓకే అండి. థాంక్ యూ. అది స్కిప్ రిమైనింగ్ ఈ వర్డ్స్ అన్నీ కూడా స్కిప్ చేసుకొని ఆ కాన్సెప్ట్ వరకు పెట్టుకొని మీకు అర్థం కానిది 1, 2 సార్లు చూస్తూ చిన్నగా చేయండి. 2, 3 టైమ్స్ చేసేస్తే వచ్చేస్తది. ఓకే. ఓకే మేడం. ఓకే. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. గుడ్ నైట్. యాహ్! యాహ్! ఓకే మేడం. థాంక్ యూ సో ఓకే. మచ్. యాహ్! థాంక్ యూ మేడం. యాహ్! ఓకే. థాంక్ యూ.